మామూలుగా తెలంగాణ వాదం ఎవరైతే ఎత్తుకుంటారో వీళ్ళందరికీ కూడా చంద్రబాబు టీడీపీ కలర్ చూస్తే కొంత దూరం పెట్టేటటువంటి పరిస్థితులు తెలంగాణలో ముఖ్యంగా. ఏందన్నా మీరు ఏ ఇంటర్వ్యూకి పోయినా ఎక్కడ చూసినా కూడా ఇదే షర్ట్ వేసుకొని, అంటే ఈ కలర్కి ఏంది అది, దీని వెనుక ఏముంది? మీరు ఎందుకు ఈ టీడీపీ కలర్ అని ఎట్లా అంటారు మీరు? టీడీపీ ఇవన్నీ వాడు ఉన్నాడా ఈ కలర్ ఏమన్నా? వాళ్ళు కొనరా? కొనలేదు కదా. పచ్చ జెండా చూస్తే, పచ్చ కలర్ చూస్తే టీడీపీ. ఇది మీ భావన అనేది కొంచెం మీరు ఆలోచించండి. పసుపు రంగు వర్ణం అనేది, పసుపు రంగు కలర్ ఇది. ఇప్పుడు నేను షర్ట్ ఎందుకు వేసుకున్నా అంటే నా తెలంగాణ పువ్వు అది, తంగడి పువ్వు. పసుపు కలర్ ఏమిటి? పసుపు రంగులో ఉంటుంది కదా. నా మట్టి పరిమాణం నుంచి పుట్టిన పువ్వు అది, నా రాష్ట్ర చిహ్నం అది. అందుకోసం పసుపు రంగు నేను చొక్కా వేసుకుని తిరుగుతున్నా. ఇది పసుపు, అది పసుపు కలర్ అంతా పూర్తిగా టీడీపీకి పెంటెడ్ కాదు కదా, వాళ్ళకు ఇవ్వాలి కదా వాళ్ళకి హక్కులు. ఏమో జాతీయ వ్యాప్తంగా ఇచ్చారా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారా వాళ్ళకి హక్కులు? ఏమన్నా ఏ జాగిరి కాదు ఇది. పసుపు కలర్ అది మా తెలంగాణ తంగడి పువ్వు ఉండేది, పసుపు వర్ణంలో పసుపు కలర్ ఉంటుంది. మేము దొడుక్కున్నాం. అంటే చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ ఇప్పుడు పసుపు కలర్ చూడంగానే టీడీపీ, ఆ తర్వాత రెడ్ కలర్ చూడంగానే అది లెఫ్ట్కి సంబంధించి, ఆ తర్వాత ఇంకా మిగతా కలర్ చూడంగానే అంటే ఒక పార్టీలకు కొంత రిలేటెడ్గా ఉంటాయి కదా. అది చూడంగానే గారే పలానా పార్టీ వాడికి చొక్క వేసుకుంటాడని చెప్పి నార్మల్గా కూడా మీ పక్కన మీరు కూడా నాకంత గతి పట్టలేదు. టీడీపీ పార్టీ కలర్ జెండా అది మోయాల్సిన అవసరం, లేకపోతే ఆ కలర్ షర్ట్ వేసుకోవాల్సిన అవసరం అంతకంటే అవసరం లేదు. నా తెలంగాణ రాష్ట్రం, టీడీపీ పక్క రాష్ట్రంలో ఉంది, తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ లేదు. ఏందన్నా టీడీపీ మీద మీ అభిప్రాయం ఏందన్నా? 2-4 పార్టీ మాకెందుకండి? అసలు మాకు సంబంధించిన పార్టీ కాదు, మా తెలంగాణకు సంబంధించిన పార్టీ కదా. తన్నీలు కొట్టినాం ఎక్కడి నుంచి మేము? అంటే జై తెలంగాణ ఏ రోజు అనలేదు కాబట్టి మేము తన్నీలు కొట్టినాం ఎక్కడి నుంచి. అంటే బాజాబ్తో ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి టీడీపీ గద్దెలను గులగొట్టినటువంటి పార్టీ గద్దెలు కూడా మనం గులగొట్టాలి. టీడీపీ గద్దెలను లేకుండా చేసినటువంటి వాళ్ళ అంతు చూడాలని చెప్పి మాట్లాడిండు. టీడీపీ గద్దెల్ని మళ్ళీ పునర్నిర్మాణించుకోవాలని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత టీడీపీ అనేవాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అసలు లేవే లేవు, ఎక్కడ కూడా లేవు. అంటే మనం బలోపేతం చేసుకోవాలి, మళ్ళీ తీసుకురావాలంటుండ్రు రేవంత్ రెడ్డి. అదే చెప్తున్నా. టీడీపీ పార్టీ ఏజెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నాడు, ఇది వాస్తవము. అందుకోసం మొన్న రీసెంట్గా కుకుట్పల్లిలో ఆయన ఎన్టీఆర్ విగ్రహం పెట్టిండు. ఆ రోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఒక కాంగ్రెస్ పార్టీ కండువా, ఒక కాంగ్రెస్ పార్టీ జెండా కూడా మోయలేదు. ఆ రోజు పూర్తిగా కూడా టీడీపీ పార్టీ జెండాలే కనిపించినాయి, పచ్చ జెండాలు కనిపించినాయి. మినీ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసుకున్నాడు తన స్వార్థం కోసం. జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ఓట్ల కోసము మినీ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసుకొని ప్రారంభించుకొని ఆయన ఎన్టీ రామారావు యొక్క విగ్రహం పెట్టుకున్నాడు. ఆయన ఏజెంట్, ఆయన తప్పే 100% తప్పేది. తెలంగాణ ఇది మీ ఏజాగిరి కాదు ఇది. అంటే ఆయన పెట్టిన విగ్రహం ఒకటే ఉందా? ఆంధ్రలో పెట్టుకో విగ్రహం, ఎందుకు పెడతావు? అంటే తెలంగాణలో ఇప్పుడు ఆంధ్ర విగ్రహాలు ఇది ఒక్కటే ఉన్నదా? ఇంకా చాలా ఉన్నాయి కదా. లేదు, నేను అదే చెప్తున్నా. అంటే తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ యొక్క భాషని, మీ యొక్క యాసని, మీ యొక్క సంస్కృతిని మా మీరు రుద్దిండ్రు. మా హీరోలను పూర్తిగా మీరు, మా చరిత్రను పూర్తిగా మీరు పక్కకు పెట్టేశారు. ఇప్పుడు అంతెందుకు, కరీంనగర్ జిల్లా బిడ్డ మాకు పైడి జయరాజన్ ఉన్నాడు. 1930లోనే మా పైడి జయరాజన్న హీరో, గూడాంజన్న మా కవి ఉన్నాడు, మా కేశవరావు జాదవ్ ఉన్నాడు. మనకు మంచి మంచి కళాకారులు, మంచి మంచి రచయితలు ఉన్నారు. మేము గడిచే 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత మేము మా యొక్క మా తెలంగాణ పాలనని, మా ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా పోదామనుకున్న తరుణంలో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మా దరిద్రం బాగలేక కాంగ్రెస్ పార్టీ కూర్చున్నది. దరిద్రం బాగలేక కోరి తెచ్చుకున్నారు ప్రజలు. ఎవరు తప్పది, కోరి తెచ్చుకున్నది కాదు. ఇప్పుడు చూడండి, మీరైనా సరే రోజు మీరు ఇంట్లో మనం రోజు చూసుకుంటాం. మనం అంటే 10 సంవత్సరాల పాటు ఉన్నాం మనం. ఈ 10 సంవత్సరాల పాటు మీరు ఉన్నప్పుడు మీ పాలన బాగాలేదు, మీ పాలన బాగాలేదు, మీ పాలన బాగాలేదు ఏడుస్తుంటారు జనాలు. అంటే ఏడుస్తుంటారు, ఈ లీడర్లు ఏడుస్తుంటారు. జనాలు ఏమనుకున్నారు అంటే ఇంకేమైనా జరుగుతుందేమో అనుకున్న ఉద్దేశం మీద వాళ్ళు కోరుకున్నారు, అంతే తప్ప కోరి తెచ్చుకున్న తెలంగాణ, అంటే కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏం లేదు. ఈరోజు ప్రజలు కూడా బాధపడుతున్నారు. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఆలోచిస్తున్నారు. మీరు చూడండి, ఒకవేళ ఇది కాదనుకుంటే రేవంత్ రెడ్డి గారిని బహిరంగంగా బయటకు వచ్చి చెప్పమని చెప్పండి. పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి తెలంగాణ మీ అయ్యే జాగిరా అని చెప్పి మాట్లాడిండు. ఇప్పుడు దాని మీద ఏంది అసలు మీ అభిప్రాయం ఏంది, ఏం చెప్తారు? పవన్ గడిచిన 56 సంవత్సరాల్లో, ఈ 56 సంవత్సరాలలో తెలంగాణ అన్ని రకాలుగా నష్టపోయింది. చూడండి, మీరు నీళ్లు నష్టపోయినాం, నిధులు నష్టపోయినాం, భూములు నష్టపోయినాం, వ్యాపారాలు నష్టపోయినాం, మనం ఆఖరికి మన తెలంగాణ సంస్కృతి పూర్తిగా నష్టపోయినాం మనం. ఇప్పుడు చూడండి, ఇండస్ట్రీ పేరు మీద తీసుకుందాం. ఉదాహరణకు చిన్న చిన్నగా అంటే భూములు 1000 ఎకరాలు ఎట్లా ఇచ్చినాం మనం దారాదత్తం చేసిన వాళ్ళకు 1981 నుంచే 1000 ఎకరాలు 100 ఎకరాలు దారాదత్తం చేసినాం. మన తెలంగాణ భూముల మీద వాళ్ళు ఉంటూ వాళ్ళు బెంజ్ కార్లు తిరుగుతున్నారు. ఈరోజు మనం అదే గుడిసెలా బతుకుతున్నాం. సినిమా ఇండస్ట్రీ వచ్చిన తర్వాత మన తెలంగాణ హీరోని ఒక్కరిని తయారు చేసిరా? పోనీ మన కల్చర్ గురించి ఎక్కడైనా చూపించరా? మన యాస, మన భాష, మన సంస్కృతి గురించి ఎక్కడైనా చూపించరా? మీరు చెప్పండి. ఈ 56 సంవత్సరాలలో ఎప్పుడైనా ఎక్కడైనా
మన సంస్కృతి కోసం వాళ్ళు సొంతంగా సినిమా నిర్మించినరా? ఉమ్, ఈ నా కొడుకుల గురించి నేను అనొద్దా? ఉమ్, ఈ దౌర్భాగ్యం గురించి నేను మాట్లాడొద్దా? ఉమ్, వాడు పరాయుడే ఎప్పుడైనా సరే. ఉమ్, మన గురించి ఎందుకు గొప్ప చెప్తాడు వాడు? ఉమ్, మీరు చెప్పండి. ఇన్ని రకాలు మనం బాధలు పడుతున్నామని మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మా సొయ్యతో మేము తెలంగాణ తెచ్చుకున్నాం, మా కొట్లాటతో మేము తెలంగాణ తెచ్చుకున్నాం, మా ఆత్మ బలిదానాలతో మేము తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో జూన్ 2వ తారీఖున మేము ఆనందంగా ఆయుర్వేద దినోత్సవం అని ఒకవైపు అమరులను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ, మరోవైపు తెలంగాణ వచ్చిందని చెప్పి సంతోషపడుతూ, ఉమ్, రెండు వైపులా మేము కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే ఆంధ్ర నుంచి ఒకడు వస్తాడు. ఆంధ్ర నుంచి ఒకడు వచ్చి వాడు సినిమా హీరో. వాడు వచ్చేమంటాడు, తెలంగాణ మే ఏ జాగిరా అంటాడు. మరి నీ అమ్మ జాగిరా? ఉమ్, మరి మాదే తెలంగాణ. మరి ఉమ్, మరి నీ అమ్మ జాగిరా మా ఏ జాగిరి అంటే? మరి నీ ఏ జాగిరా అంటే మరి మా ఏ జాగిరా అబ్బాయి. మరి ఇంత కొట్టడగా మేము తెలంగాణ తెచ్చుకున్నావు. అసలు ఎవరివి నువ్వు? మా తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టి మమ్మల్ని నువ్వు ప్రశ్నిస్తావా? ఉమ్, నీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఒకటి చనిపోయాడు, కానీ మా తెలంగాణ కోసం 1200 మంది చనిపోయారు. ఉమ్, బిడ్డ జాగ్రత్త, ఏది పడుతుంది మాట్లాడక ఇంకోసారి. ఉమ్, నీ ఆంధ్ర బానిస పార్టీ కుక్కలు ఏవైతున్నాయో తెలంగాణ రాష్ట్రంలో మొన్న పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినాయి కదా, అవును. మొన్న వద్దాం అనుకున్నాం మేము. ఉమ్, కానీ నీలాగా మేము దురాశపరులమో ఇంకోటో స్వార్థపరులం కాదు. బతకని నీ బతుకు నువ్వు బతకని మేము వదిలిపెట్టినాం. బతుకు అంతవరకే. ఇప్పటిదాకా జులం ప్రదర్శించకు. ఉమ్, మా తెలంగాణ బిడ్డలను అవమానించినట్టు మాట్లాడకు. ఉమ్, మా తెలంగాణ ఆకాంక్షను అవమానించినట్టు మాట్లాడకు. ఉమ్, మా తెలంగాణ మేము స్వాతంత్రం ఏదో కోరుకున్నామో, ఏదైతే మేము విముక్తి తెలంగాణ కోరుకున్నామో, ఏదైతే మేము కొట్టాడేసుకున్న తెలంగాణ ఉందో దాన్ని నువ్వు అవహేళన చేసి తక్కువ చేసి మాట్లాడితే బిడ్డ నాలుక చీలేస్తాం. సవాలా? బరాబర్ చెప్తున్నాను నేను. ఉమ్, ఎవడొస్తారు రమ్మని చెప్పండి. జనసేన పార్టీ నుంచి ఉమ్, ఏ సెంటర్ రమ్మని చెప్తారో రమ్మని చెప్పండి, ఏ గల్లీలో రమ్మని చెప్తారో రమ్మని చెప్పండి. ఇది నా తెలంగాణ, నేను ఒక్కనే వస్తా, ఏ మిత్ర పీకో అని చెప్పండి. ఇదే తెలంగాణలో పుట్టినటువంటి కొంతమంది ఉమ్. జనసేన నాయకులు ఆ. అంటే తప్పే ఉందని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న అన్నారు వాడు ఆ. ఉద్యమంలో నువ్వు వేడున్నావని ఒకటి ప్రశ్నిస్తాడు వాడు. అసలు వాడెక్కడ ఉన్నాడు ఉద్యమంలో? అసలు వాడెక్కడ ఉన్నాడు ఉద్యమంలో? ఉమ్, మీరు చెప్పండి. అసలు బయటోడు వచ్చి మన తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడుతుంటే మనం ఏం చేయొద్దా? మనం ఏం మాట్లాడొద్దా? ఉమ్, అసలు ఎవడి కుక్కలంతా, ఎవరి బానిసలు వీళ్ళంతా, ఎవరి చెంచాలు వీళ్ళంతా? ఈ జనసేన పార్టీకి కుక్కలన్నీ కూడా ఎవరు చెంచాలుగా పనిచేస్తున్నారు? ఈ కార్యకర్తలుగా నాయకులుగా పేర్కొంటున్న వాళ్ళంతా కూడా ఎవరు? అసలు ఎవరు వీరి ఉద్యమంలో పాల్గొన్నది? సంపద నాయకుడు అంటాడు ఒక్కడు తప్ప తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు ఒక్క ఎదవలేడు అందులో. ఉమ్, ఈ కొడుకులు మాట్లాడతారు. మీరు చూడండి, జనసేన విమర్శిస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్మాదుల్లాగా, అవును, పిచ్చి కుక్కలాగా ప్రవర్తిస్తున్నారు, సైకోల్లాగా ప్రవర్తిస్తున్నారు. విపరీతమైనటువంటి బూతులు. విపరీతమైన బూతులు. నాకు మొన్న రీసెంట్గా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ జూన్ 2వ తారీఖున వచ్చి నీ ఏ జాగిరని మా తెలంగాణ ప్రజలు అంటే, మరి మేము మీ అమ్మ జాగిరా కొడుక అని మేము అన్నందుకు నన్ను సోమవారం ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆ రోజు నైట్ నుంచి స్టార్ట్ చేస్తే 3 రోజులు దాదాపు 800 ఫోన్ కాల్స్ వచ్చినాయి జన సైనికుల్ని. రకరకాల వ్యక్తుల నుంచి. పచ్చి బూతు మాటలు మాట్లాడండి ఒక్కొక్కడు. అంటే అవసరమా ఇదంతా అనిపిస్తలేదా మన మీకు? ఎందుకు అనిపిస్తుందండి? కుక్కలు మాట్లాడుతుంటాయి. నా తెలంగాణ రాష్ట్రంలో నేనున్నా, నాకేం భయం? రమ్మని చెప్పండి, ఎవడో వస్తాడో చూసుకుందని చెప్తున్నా కదా నేనే. ఎక్కడ రమ్మంటారు? రమ్మని చెప్పండి, వస్తా. బిడ్డ నేను వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అంటే ఏంది మీకు చెప్పాలి, మీరు వినాలి. ఎందుకంటే మీరంతా బానిసలుగా పనిచేస్తారు కదా, కనీసం మీకు జ్ఞానోదయం కలగాలి కదా. అసలు చనిపోయింది ఎందుకోసం చనిపోయినరు? అమరవీరులు అసలు ఎందుకోసం చనిపోయారు? ఎవరి కోసం చనిపోయినరు? ఏ ఆకాంక్ష కోసం చనిపోయినరు? చనిపోయిన తర్వాత తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? మన పాలన పరిస్థితి ఏంది? మీరు అసలు ఎక్కడ నుండి మాట్లాడుతున్నావు? ఏ భూమి నుండి మాట్లాడుతున్నా తెలవాలి నీకు. నీకు ఆ సోయి తేవాలి కదా, నేను తెస్తా. చెప్పు, ఎక్కడ చెప్పి వస్తా. జనసేన పార్టీ ఆఫీస్కి రమ్మంటే కూడా వస్తా నేను. ఇదే తెలంగాణ ఆడబిడ్డలు కొంతమంది మీలాగానే ప్రశ్నిస్తూ ఉంటే ఆ క్రమంలో వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ కావచ్చు, వాళ్ళ మీద కూడా ఇప్పుడు మీరు ఏ రకంగా అయితే ఫేస్ చేసినారో ఫోన్ కాల్స్ వచ్చి విపరీతమైనటువంటి బూతులు తిడుతున్నారని, ఆడపిల్లల్ని కూడా చూడకుండా ఇష్టానుసారంగా వ్యక్తిగత దూషణకు పాల్పడుతూ ఉన్నారు. చెప్పుకోలేనటువంటి, చదవలేనటువంటి బూతులు ఆ కామెంట్ రూపాలలో కావచ్చు, మెసేజ్లు, ఫోన్లు చేసి విపరీతంగా రెచ్చిపోతున్నారు. అంటే ఏంది వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంది? నిజంగా వాళ్ళు ఎందుకు ఇంత ధైర్యంగా ఇలాంటి ఉన్మాదాలకు పాల్పడతా ఉన్నారు? ఇటు అస్మా కావచ్చు, అటు విప్లవశ్రీ అని చెప్పి ఒక జర్నలిస్టు, వర్కింగ్ జర్నలిస్టు, ఆమె ఫీల్డ్ మీద ఉన్న ఫోటోను కూడా మార్పు చేసేంత గట్స్ వచ్చినాయి. ఎవరి తప్పిదం? ఎందుకు వీళ్ళు ఇంట్లో రెచ్చిపోతున్నారు? ఏం చేయాలి? మొన్న అది చాలా బాధాకరమైన అంశం. అది ఫోటో నేను చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. అసలు నా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పరాడి వచ్చిన నా తెలంగాణ ఆడబిడ్డను, జర్నలిస్టును, అది కూడా విప్లవశ్రీ ఫోటో మార్ఫింగ్ చేసి అంత బహిరంగంగా మీరు యూట్యూబ్లలో కానీ ఫేస్బుక్లో కానీ ఫోటో అప్లోడ్ చేసి ఇంత హరాజ్ చేస్తున్నారు అంటే, ఇంత వేధిస్తున్నారు అంటే అసలు మీరు మనుషులేనా? మరి పవన్ కళ్యాణ్ కానీ రాష్ట్ర నాయకత్వం కానీ స్పందించదా?
అరే మనం చేస్తున్న ఉన్మాదము, మనం చేస్తున్న తప్పు, రాజకీయంగా ఎదుర్కోవాలి, మనం సమానం చెప్పాలి అని చెప్పి కనీస జ్ఞానం కూడా లేదా మీకు? అందుకే అంటున్నా నేను జనసేన నాయకులను, విచక్షణ కోల్పోయిన ఉన్మాదులను మీరు మెయింటైన్ చేస్తున్నారు. అంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థ పనిచేయాలి కదా. మేము అదే అంటున్నా, తెలంగాణ రక్షణ వేదిక అందుకే పనిచేస్తుంది. ఇప్పుడు పోలీసు వ్యవస్థ పూర్తిగా కూడా విఫలమైపోయింది వాళ్ళ విషయంలో పని చేయట్లేదు. అసలు తెలంగాణ పనిచేస్తలేదు. ఎక్కడ పనిచేస్తుంది చెప్పండి? తెలంగాణ పోలీసు వ్యవస్థని అదే వేడుకుంటున్నా. మీరు అసలు ఎక్కడ పనిచేస్తున్నారు? మీరు తెలంగాణ ఆడబిడ్డ ఒక విప్లవశ్రీ అనే ఒక జర్నలిస్ట్ మహిళ మార్ఫింగ్ చేసినప్పుడు మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు అసలు? మీరు చెప్పండి. అరెస్ట్ చేయొద్దా మీరు? అంటే ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది? ఆ చెల్లి వ్యతిరేకంగా మాట్లాడుతుంది ఎవరికి? జనసేన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది, అరెస్ట్ చేయట్లేదా? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది, అరెస్ట్ చేయట్లేదా? అసలు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఆ చెల్లిని ఆ రకంగా మార్చిన వ్యక్తులు అరెస్ట్ చేయడం కారణం ఎవరు? అంటే మొన్న సివి ఆనంద్ కూడా చెప్పిండు, ఇక్కడ నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్లు ఇవన్నీ లేవు, నో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పిండు. ఇక్కడ నుంచి మొత్తం స్ట్రిక్ట్గా ఉంటుంది యాక్షన్ అని చెప్పిండు. ఏమన్నా కనిపిస్తుందా స్ట్రిక్ట్ యాక్షన్ ఏమన్నా తీసుకు? సివి ఆనంద్ గారిని ఒకటే చెప్తున్నాను సార్, ఈరోజు నిజంగా మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదంటే మీరు ఈ రాష్ట్రంలో ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కొట్టాల్సింది జనసేన పార్టీ నాయకులను. ఎందుకోసం అంటే మహిళా జర్నలిస్ట్ అనే విప్లవస్టిని ఆ రకంగా మీరు వేధించడం అసలు చాలా దారుణమైన పద్ధతులు. నాకు నోటి నుంచి మాటలు రావట్లేదు అసలు, అంత దారుణంగా ఆ బట్టలు ఆ రకంగా మార్చి. రెండోది ఉస్మాని ఒక చెల్లెల్ని, ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డ చెల్లెల్ని ఆ మైకు పెట్టిన విధానం ఎంత దారుణం, ఎంత జూకుసాకరం చెప్పండి. ఏ రోజైనా మన తెలంగాణ బిడ్డలు ఆ రకంగా ప్రవర్తించిండ్రా? ఇది ఉన్మాదమా కదా? నోరు తెరిస్తే లా దగ్గర స్టార్ట్ చేస్తారు. మరి వాళ్ళ తల్లిదండ్రులకు పుట్టలేదా? మరి ఆ నాయకత్వం ఏం కోరుకుంటుంది ఇంతకు? అసలు ఈ రాష్ట్రంలో జనసేన పార్టీని రానియడం ఏమైందంటే సైకోలను, ఉన్మాదులను, ఈ కొడుకులను రానియడమే తప్పైంది మనకు. అప్పటి నుంచి మొత్తం రాజకీయం అంతా కంపులేసింది తెలంగాణ రాష్ట్రంలో. ఫస్ట్ వీళ్ళు వెంటబడి ఇంకా సవాళ్ళు చేస్తున్నారుగా. ఇప్పుడు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినాం, ఇక చూసుకుందాం రాను రాను రాజకీయాలు ఎట్లా మారుతాయో చూపెడతాం, జెండా ఎగరేస్తాం అంటున్నారు. తెలంగాణ వల్ల ఏం కాదు, ఆ గంజాయి తాగేటోళ్ళు ఉంటే వాళ్ళను, లేదా ఈ హరాస్మెంట్ చేసే కొడుకులను, ఈ సైకోగాలను మెయింటైన్ చేయడం తప్ప వాళ్ళ వల్ల ఏం కాదు. జనసేన ప్రజల మధ్యలోకి వస్తే ఎవరు నమ్ముతాడండి? తెచ్చుకుంటే తెలంగాణ ఎందుకోసం ఉన్నాం? మన పాలన మనం కొనసాగించుకుంటూ పోతున్నాం కదా. ఈ రోజు కాకపోతే రేపైనా కాంగ్రెస్ పార్టీతో కొట్లాడతాం, ఈ రోజు కాకపోతే రేపు ఇతర పార్టీతో కొట్లాడతాం. అరే మీరు మనోళ్ళు పోయి మాకు చేయకుండా ఇంకెవరు చేస్తారు? మా ప్రజలకు మా బాధ్యత బతుకులు బతుకుతున్నాం ఇట్లా, లేదా మాకు ఉద్యోగోపాధి లేవు, లేదా మేము ఇట్లా ఆర్థిక దోపిడీకి గురవుతున్నాము, మేము ఈ రకంగా బతుకుతున్నామని చెప్పుకుంటాం. బయట నువ్వు వచ్చి నువ్వేంద్ర మా దగ్గర పాలన చూపించేది? మమ్మల్ని పాలించడానికి అసలు నువ్వు అంటున్నా, నీకే దిక్కు లేదు, నువ్వే ఏజెంట్గా పనిచేస్తున్నావు ఏపీలో, నువ్వు మా దగ్గరకు వచ్చి ఏం చేస్తావు? మీరు చెప్పండి. జనసేన పార్టీని ఈ రాష్ట్రంలో నమ్మే పరిస్థితి లేదు, ప్రసక్తే లేదు. అంటే ఇంత ఈ రకంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు విచక్షణ కోల్పోయారు అని చెప్పి మీరే చెప్పారు. మరి దానికి ఒక నియంత్రణగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కనీస చర్యలు లేవు. కంప్లైంట్లు ఇచ్చినటువంటి మహిళా జర్నలిస్టులు చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు ఇప్పటికే, తులసిచంద్ర లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా మిగతా కొంతమంది. వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకున్నట్టుగా లేదు. నేను కూడా చెప్తున్నా మీకు, విప్లవశ్రీ కావచ్చు, అస్మా కావచ్చు, ఈ జర్నలిస్టులు ఏవైతే నిజాయితీగా మాట్లాడుతున్నారో వీళ్ళందరూ కూడా, ఈ జర్నలిస్టులు ఎవరినైతే ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నించే వాళ్ళు ఎవరు అంటే ఆర్థిక దోపిడీదారులు, ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి వచ్చిన వాళ్ళు, ఈ రాష్ట్రంలో అల్లర్లు గొడవలు చేయడానికి వచ్చిన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ గొడవలు చేయడానికి వచ్చిన వాళ్ళు, ఈ అల్లర్లు చేయడానికి వచ్చిన వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి వచ్చిన వాళ్ళు, ఈ ఆర్థిక దోపిడీదారులు ఎవరు అంటే ఆంధ్రకు సంబంధించిన నాయకులు. వాళ్ళు ఎవరు అంటే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళంతా ఏజెంట్ అన్నట్టు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళగా చూపిస్తారు, లేదా పార్టీల కార్యక్రమాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు చూపిస్తారు, నేషనల్స్ అంటారు, అర్బన్ నక్సలైట్లు అంటారు కూడా అంటారు. వీళ్ళు కొత్తగా వచ్చిన పదాలు ఇవన్నీ ఇప్పుడు వీళ్ళకు రుద్దుతారు అన్నట్టు. జనాలు ఏమనుకుంటారంటే నిజమే కావచ్చు, వీరు అర్బన్ నక్సలైట్లే కావచ్చు, లేకపోతే యాంటీ నేషనలిస్టే కావచ్చు, లేకపోతే హిందూ ధర్మానికి వైపు లేరు కాబట్టి వీళ్ళు ఎప్పుడు హిందూ ధర్మం తిడతారు కాబట్టి, హిందూ ధర్మానికి సనాతనమైన పెంటెంట్ తీసుకున్నట్టు పవన్ కళ్యాణ్ ఉండు కాబట్టి పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నా, హిందువులు వ్యతిరేకిస్తున్నట్టుగా వీళ్ళని ముద్రించారు. ఇప్పుడు జనాలు ఈ రకంగా చూస్తారు వాళ్ళని. 100% తప్పు ఇది. నేను ప్రజలకు జనాలకు ఒకటే చెప్తున్నా, అమ్మ తప్పు. ఈరోజు నిజాయితీతో ఉండి, నిబద్ధతతో ఉండి తెలంగాణ ప్రజల వైపు ఆలోచిస్తూ పాలన ఏ రకంగా ఉండాలి, అది ఏ విధంగా ఉండాలి, ఎలాంటి అనుగుణంగా ఉండాలి, ఆ పాలన వల్ల ప్రజలకు ఏ రకంగా లాభం జరుగుతుంది, ఎలాంటి పాలన వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందని చెప్పడానికి ఉన్న జర్నలిస్టులు వాళ్ళు. ఈరోజు ప్రాణాలకు తెగించి ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పోరాడుతున్న జర్నలిస్టులు వాళ్ళు. వాళ్ళ మీద ఇలాంటి మచ్చ అవుతుందో దాన్ని పూర్తిగా తుడిచాల్సిన బాధ్యత మనందరికీ ఉంది, మన ప్రజలందరికీ ఉంది. మన వాళ్ళు, మన బిడ్డలు, మన ఆకాంక్షకు అనుగుణంగా ఉంటున్న వాళ్ళని మనం దూరం చేసుకోవద్దు.